ఒక మహిళా వ్యాపారవేత్త గురించి చెప్పుకుందాం. ఇలాంటి ప్రయాణం కాదు. ముంబై మురికివాడలో పుట్టారామె. చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో ఇబ్బందులు పడ్డారు. కుల వివక్షను ఎదుర్కొన్నారు. అసమానతలను భరించారు. సంప్రదాయం ప్రకారం బాల్య వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత అత్తగారింట్లో శారీరక మానసిక హింస, వాటన్నిటి నుంచి బయటపడ్డారు. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత్రి అయ్యారు. ఆవిడ పేరే కల్పనా సరోజ్. కమానీ ట్యూబ్స్ సంస్థకు అధినేత్రి ఈవిడ. అయితే ఆ వ్యాపారం వారసత్వంగా రాలేదు. అలా అని ధనవంతుల కుటుంబం కూడా కాదు. ఎన్నో కష్టనష్టాలు కోర్చారు. ఈ స్థాయికి రావడం వెనుక పెద్ద కథే ఉంది. కల్పనా సరోజ్ ముంబై మురికివాడకి చెందిన మహిళ. మహారాష్ట్రలోని అకోలా వీళ్ల సొంత ఊరు. వీళ్ల నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్ అట. కల్పనకు 3 చెల్లెళ్లు, 2 తమ్ముళ్లు. అందరికన్నా పెద్ద కల్పనదే. 12 సంవత్సరాలకే పెళ్లి కూతురయ్యారు. అప్పట్లో వాళ్ళ ఆచార వ్యవహారాలు అలానే ఉండేవి. నిజానికి ఆమెకు బాల్య వివాహం చేయడం కల్పన తండ్రికి ఇష్టం లేదు. కానీ కుటుంబ సభ్యులు, బంధువుల ఒత్తిడి కొద్దీ 12 సంవత్సరాలకే పెళ్లి చేయవలసి వచ్చింది. పెళ్లి కొడుకు ముంబైలో ఒక కర్మాగారంలో కలాసి. థానే దగ్గరున్న ఒక మురికివాడలో వీళ్ల కొత్త కాపురం మొదలైంది. 6 నెలలు పూర్తవకుండానే నరకం చూసింది కల్పన. కల్పన అత్తగారు చీటికి మాటికి చేయి చేసుకునేవారట. చపాతీ చేయడం రాకపోతే జుట్టు పట్టుకొని కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయట. ఇక భర్త తాగుబోతు. మానసికంగా, శారీరకంగా బోలెడంత హింస చూశారు కల్పన. అలా వైవాహిక జీవితం 6 నెలలు గడిచింది. ఓసారి కూతుర్ని చూసొద్దామని వెళ్లారట కల్పన తండ్రి. అంతే, ఆమెను చూసి నిలబడలేకపోయారు. కళ్ళు లోతుకు వెళ్లిపోయాయి. పిల్ల చిక్కి శల్యమైపోయింది. ఆమెను చూడ్డంతోనే అర్థమైంది ఆ ఇంట్లో తను నరకం చూస్తోందని. ఇక తండ్రి భరించలేకపోయారు. అలాగే తండ్రిని చూసిన వెంటనే కల్పన హోరున ఏడ్చేసింది. ఇక్కడి నుంచి తీసుకువెళ్లిపోమని ప్రాధేయపడింది. కూతురుని ఆ పరిస్థితుల్లో చూసిన తండ్రి ఆమెను అక్కడ విడిచి రాలేకపోయారు. తనతో పాటుగా పుట్టింటికి తీసుకొచ్చేశారు. అప్పుడు ఆమె వయసు 13 సంవత్సరాలే. పోనీ పుట్టింటికి వచ్చాకైనా చదువు కొనసాగడం, ప్రశాంతంగా ఉండడం ఏదైనా జరిగిందా అంటే అదీ లేదు. బంధువుల సూటిపోటి మాటలు, భర్తను వదిలేసి వచ్చిందంటూ నిందలు, ఈమె ఇలా ఇంట్లో ఉంటే మిగతా పిల్లలకి పెళ్లిళ్లెలా అవుతాయి అంటూ ప్రశ్నలు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆమె మరింత కుంగిపోయింది. ఇక చనిపోవడం ఒక్కటే పరిష్కారమని భావించింది. ఇంట్లో నల్లుల మందు కనిపించిందట. అంతే, గటగటా తాగేసింది. కుటుంబ సభ్యులు గమనించడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లడం, ఇమ్మీడియట్ గా చికిత్స అందడంతో ఆమె బతికి బయటపడ్డారు. అది పునర్జన్మనే చెప్పాలి. ఇక అప్పుడు ఆలోచించుకున్నారట కల్పనా సరోజ్, అసలు చావడమా బతకడమా అని. ఆత్మహత్య చేసుకునేంత తెగింపు తనలో ఉన్నప్పుడు బతకగలిగేంత తెగింపు ఎందుకు లేదు అని ఆలోచించారట. బతికి తీరాలని డిసైడ్ చేసుకున్నారు. మరి బతకడం అంటే అలా ఇలా కాదు, అందరూ ఆశ్చర్యపడేలా, అందరికీ అందనంత ఎత్తులో విజయవంతమై సంతోషకరమైన జీవితాన్ని అనుభవించాలి అనుకున్నారు. తనను తానే మోటివేట్ చేసుకున్నారు. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిద్దామంటే తనకి చదువు లేదు. అయినా సరే ఏదో ఒక ఉద్యోగం చేయాలి అనే ఉద్దేశంతో తన బట్టలు సర్దుకుని ముంబైకి వెళ్లిపోయారు. అక్కడ ఒక గార్మెంట్స్ షాప్ లో పనికి కుదిరారు. నెలకు 100 రూపాయల జీతం. ఇక అక్కడ పనిచేయడం మొదలుపెట్టారు. తనకి తోడుగా తన చెల్లెలు కూడా వచ్చారట. అయితే అనారోగ్యం కారణంగా ఆమె తన చెల్లెల్ని పోగొట్టుకున్నారు. కళ్ల ముందే చెల్లి చనిపోయినప్పుడు కల్పన పడిన బాధ అంతా ఇంతా కాదు. కేవలం డబ్బు లేకపోవడం వల్లే తన చెల్లి మరణించిందనే చేదు నిజాన్ని జీర్ణించుకోవడానికి ఆమెకు చాలా సమయం పట్టింది. ఇక ఆ తర్వాత మళ్లీ అటువంటి పరిస్థితులు ఎదురుపడకుండా ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకున్నారు. టైలరింగ్ షాప్ పెట్టుకోవాలనుకున్నారు. అందుకోసం ప్రభుత్వం అందించే రుణాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టారు. ఆ చిన్న బ్యాంకు రుణం కోసం సుమారు 2 సంవత్సరాల పాటు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఫైనలీ లోన్ శాంక్షన్ అయింది. ఆ రుణంతో చిన్నగా ఒక షాప్ పెట్టుకుని అలా నెమ్మదిగా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు సరోజ్. ఆర్థికంగా అప్పుడప్పుడే కాస్త నిలదొక్కుంటూ ఉన్నారు. అప్పుడొచ్చారట ఒక వ్యక్తి. తన స్థలం అమ్ముతున్నానని, ఆ స్థలాన్ని తక్కువ రేటుకే ఇచ్చేయాలనుకుంటున్నానని చెప్పారు. ఎందుకంటే అప్పటికే ఆ స్థలం వివాదంలో ఉంది. కోర్టులో కేసు నడుస్తోంది. ఆ స్థల యజమాని ఊరికి వెళ్లిపోవాలనుకుంటున్నారు. అందుకే ఆ స్థలాన్ని అమ్మాలి అనుకుని తనకు తెలిసిన కల్పనా సరోజ్ ని సంప్రదించారు. వెంటనే ఆ స్థలాన్ని కొనేశారు కల్పనా సరోజ్. 3 సంవత్సరాల వరకు కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. ఫైనల్లీ కల్పన గెలిచారు. ఆ స్థలం తన సొంతమైంది. అదృష్టమేమిటంటే ఆ స్థలం మెయిన్ రోడ్డుకి పక్కనే ఉండడంతో విలువ అమాంతం పెరిగింది. తను 2.5 లక్షలు పెట్టి కొన్న ఆ స్థలం విలువ 3 సంవత్సరాల తర్వాత 50 లక్షల రూపాయలకు పెరిగింది. ఎంత ఆశ్చర్యమో కదా.
రియల్ ఎస్టేట్లో పరిణామాలు అలాగే ఉంటాయి. ఇక ఆ స్థలం అంత రేటు పలకడంతో ఆమెకు చాలా బెదిరింపులే వచ్చాయి. హత్య చేసైనా సరే ఆ స్థలాన్ని కబ్జా చేయాలని కూడా ప్రయత్నించారట కొంతమంది గూండాలు. ఈవిడ ఊరుకోలేదు. లైసెన్స్ తీసుకుని తుపాకీ కొనుగోలు చేసి దగ్గరే ఉంచుకున్నారు. ఇక అలానే స్థలం ఖాళీగా ఉంచితే భూ కబ్జాలు జరుగుతూనే ఉంటాయని అనుకుని వెంటనే అక్కడేదైనా నిర్మాణం చేపట్టాలని అనుకున్నారు. పేరు మోసిన బిల్డర్ను కలిశారు. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. అదే ఆవిడ జీవితంలో మరొక మలుపు. కల్పన సరోజ్ బిల్డర్స్ పేరుతో సొంతంగా గృహ సముదాయాలు, వాణిజ్య భవనాలు నిర్మించడం మొదలుపెట్టారు. అది 1998వ సంవత్సరం. ఆ సమయంలో చదువు లేని ఒక మహిళ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సక్సెస్ఫుల్ గా దూసుకు వెళ్లడం అనేది చాలా పెద్ద విషయం. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలను సైతం ఆశ్చర్యపరిచిన అంశం. అంత సక్సెస్ అయ్యారు కల్పన సరోజ్. భూ రికార్డులు, వివాదాలు, కోర్టు కేసులు, లిటిగేషన్లు ఇలాంటి అంశాలన్నిటి మీద అప్పటికే ఆవిడ గట్టి పట్టు సాధించారు. సో రియల్ ఎస్టేట్ రంగంలో చాలా త్వరగానే ఆవిడ సక్సెస్ అవ్వగలిగారు. అందరినీ ఆశ్చర్యపరిచారు. లాభాలు గట్టిగానే వచ్చి పడ్డాయి. ఆ లాభాలతో షుగర్ మిల్స్ కూడా కొనుగోలు చేశారు. అలా కల్పన సరోజ్ సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా కొనసాగుతూ ఉన్నారు. మరి కమానీ ట్యూబ్స్ సంగతేమిటి? కమానీ ట్యూబ్స్ లిమిటెడ్ సంస్థ 1959లో ప్రారంభమైంది. చాలా పెద్ద సంస్థ. బోలెడన్ని లాభాలు చవిచూసింది. అయితే రాను రాను కార్మిక సంఘాల గొడవలు కావచ్చు, కుటుంబ వివాదాలు కావచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల మూతపడింది. పైగా అప్పుల్లో మునిగిపోయి ఉంది. కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు. బోలెడన్ని కోర్టు కేసులు. టోటల్ గా కమానీ ట్యూబ్స్ మూతపడింది. కంపెనీ అమ్మకానికి పెట్టినా కూడా కొనడానికి ఎవరూ రాలేని పరిస్థితులు. ఇన్ని లిటిగేషన్స్ ఉన్నాయి. అయితే అప్పటికే కల్పన సరోజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు. పైగా లిటిగేషన్స్ విషయాల్లో ఆవిడ చాకచక్యంగా వ్యవహరిస్తారని మంచి పేరు కూడా వచ్చేసింది. అందుకే కమానీ ట్యూబ్స్ సంస్థకు చెందిన కార్మిక యూనియన్ నేతలు కల్పన సరోజ్ ని సంప్రదించారు. ఆమె ముందు వాళ్లకి కాస్త సహాయం చేశారట. ఆ తర్వాత ఆర్థిక శాఖ మంత్రులని, బ్యాంక్ అధికారులని కలిసి కమానీ ట్యూబ్స్ రుణంపై వడ్డీని మాఫీ చేయించగలిగారు. ఇక ఆ తర్వాత ప్రసిద్ధ లాయర్లను కలిసి వాళ్ల సహాయంతో లిటిగేషన్స్ అన్నిటినీ కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చారు. 10 సంవత్సరాలుగా నష్టాల్లో, అప్పుల్లో ఉన్న కంపెనీని కొనుగోలు చేశారు. సరిగ్గా 2 సంవత్సరాలు తిరగకుండానే ఆ కంపెనీని లాభాల బాట పట్టించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కమానీ ట్యూబ్స్ అనగానే కల్పన సరోజే గుర్తొస్తారు. అంతగా కంపెనీ టర్నోవర్ ని మార్చేశారు. కమానీ ట్యూబ్స్ లాభం సంవత్సరానికి 5 కోట్ల పైమాటేనట. మొత్తంగా కల్పన సరోజ్ చేసే వ్యాపారాల టర్నోవర్ 2000 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందట. ఇక వ్యక్తిగత ఆస్తుల విలువ కూడా 100 కోట్లు. ముంబై మురికివాడ నుంచి బట్టల బ్యాగ్ సర్దుకొని వచ్చి ఒక చిన్న గార్మెంట్స్ షాప్ లో నెలకి 100 రూపాయల జీతానికి పనిచేసిన కల్పన సరోజ్ ఇప్పుడు కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఒకప్పుడు చిన్న ఇంటిలో బతికిన కల్పన సరోజ్ ఇప్పుడు 5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విలాసవంతమైన భవనంలో సంతోషంగా జీవిస్తున్నారు. కోటీశ్వరురాలిగా ఎదిగినప్పటికీ ఆవిడ తన మూలాలను మర్చిపోలేదు. ఇప్పటికీ తాను నమ్మిన అంబేద్కర్ భావజాలాన్నే అనుసరిస్తున్నారు. ఆయనలా సమాజానికి ఏదో ఒకటి చేసేందుకు తాపత్రయపడుతూ ఉంటారు. అందుకోసం రకరకాలుగా సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. పేదవారి కోసం కేవలం 1000 రూపాయల అద్దెకు గృహ సముదాయాన్ని నిర్మించారు. అలాగే బలహీన వర్గాల మహిళల కోసం బ్యూటీ పార్లర్ శిక్షణ కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అలాగే గణపతి విగ్రహాల తయారీదారుల కోసం ఒక కర్మాగారాన్ని నిర్మించి ఇచ్చారు. ఇలా బోలెడన్ని ఉపాధి కార్యక్రమాల్లో ఆవిడ పాలు పంచుకుంటున్నారు. ఇంకా ఆవిడకి ఎన్నో ప్రత్యేకమైన గుర్తింపులు కూడా ఉన్నాయి. భారత మహిళా బ్యాంక్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకరిగా, అలాగే దళిత ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యురాలిగా ప్రత్యేకమైన గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. జీవితాన్ని మార్చుకోవాలి అన్న సంకల్పం ఉంటే, పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా అనుకున్నది సాధించి తీరుతామని చెప్పడానికి ఈవిడ జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. అందుకే 2013లో మన భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. మరి ఇన్ని విజయాలు సాధించిన కల్పన సరోజ్ జీవితం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి పాఠమే కదూ. ఆల్ రైట్, మరొకసారి మరొక ఆసక్తికరమైన అంశంతో తప్పకుండా కలుద్దాం. నేను మీ గీత, అఫీషియల్లీ సైనింగ్ ఆఫ్. లవ్ యూ